విచిత్రం ఏమిటంటే దేవుడు వాడుకునే వ్యక్తుల్ని సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ నిందిస్తాడు, అవమానించేటట్టు చేస్తాడు, చనిపోయేటట్లు చంపేటట్లు చేస్తాడు, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాడు, కొందరికి నిష్కారణ ద్వేషం కలిగేటట్లు చేస్తాడు. ఏం భయపడకండి, సత్యము కోసం నువ్వు వాటన్నిటిని ఇష్టంగా భరిస్తే దానివల్ల నీకు కలిగే ఫలం నీ పిల్లలు అనుభవించేంత గొప్పదే. ఆయన కొరకు దేన్నైనా భరించి నిందలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సహించి ఇష్టంగా సంతోషిస్తే అది హితమగునంట, ఫలం. దేవుని పక్షాన ఎవరైనా ఉండాలనుకుంటే సాతాను చేసే ఫస్ట్ పని ఏమిటంటే నిష్కారణ ద్వేషం. వారి దగ్గర పెద్ద పెద్ద కారణాలు ఏముండవు, కానీ చూడగానే ద్వేషించేస్తారు మనల్ని, తప్పుగా ఆలోచించేస్తారు మనల్ని. ఇది సహజంగా మనిషిలో ఉండే స్వభావం. ఎందుకంటే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ ఈ చెడ్డ హృదయాన్ని బాగు చేయడానికే మంచి దేవుడు ఈ భూమి మీద జన్మించాడు.